మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కవిత అరెస్టుపై ఢిల్లీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత అరెస్టు అక్రమమని ఆమె న్యాయవాది వాదించగా అన్నీ పరిశీలించాకే అరెస్ట్ చేశామని ఈడీ వాదించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో శుక్రవారం కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరిచారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచిన అధికారులు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ నాగ్పాల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున న్యాయవాదులు స్పెషల్ పీపీ ఎన్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్ట్ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్న కవిత తరపు న్యాయవాది గతేడాది సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వబోమని, అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని వాదించారు. ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపేయాలని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఓవైపు విచారణ జరుగుతుండగానే కవితను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. సిబిఐ సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చి 2022 డిసెంబర్లో ఇంటికి వచ్చి విచారించిందన్న ఆయన కవితను సిబిఐ సాక్షి అంటుంటే ఈడీ నిందితురాలు అంటోందని అన్నారు. ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. పిఎంఎల్ఏ చట్టం, సిఆర్పిసి సెక్షన్లు వర్తిస్తాయని చెబుతుండగా ఈడీ అధికారులు మాత్రం అవి వర్తించమంటున్నారని అన్నారు. ఒక మహిళను అరెస్ట్ చేసి 30 కిలోమీటర్లకు పైగా తీసుకువెళ్తే తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి, కానీ అదేదీ లేకుండానే అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలించారని అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్పై విచారణ జరుగుతోంది, మధ్యంతర ఉత్తర్వులున్నాయి, దర్యాప్తునకు సహకరిస్తుండగా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం ఈడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జోయబ్ హుస్సేన్ తీవ్ర చర్యలుండవని, ఎప్పుడు ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదన్నారు. ఏ న్యాయస్థానము తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. 10 రోజుల పాటు సమన్లు జారీ చేయబోమని మాత్రమే చెప్పామని, అది చాలా కాలం క్రితమే అయిపోయిందని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది జనవరి 3న సమన్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ సమన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తుంటే ఆ పిటిషన్ ఎక్కడుందో చెప్పాలన్నారు. 24 గంటల్లో సంబంధిత కోర్టులో హాజరుపరచలేకపోతేనే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలని వివరించారు. ఇండో స్పిరిట్ సంస్థ ప్రతినిధి అరుణ్ పిల్లై చెప్పిన అనేక విషయాలు కవిత ప్రమేయాన్ని చూపుతున్నాయన్న ఈడీ న్యాయవాది 33% లాభాలు మేడంకి వెళ్తాయని, బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, రాఘవ మాగుంట సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు కవిత భాగస్వామ్యాన్ని చెబుతున్నాయని అన్నారు. విచారణలో కవిత తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన కొన్ని డిజిటల్ పరికరాలు ధ్వంసం చేశారని వివరించారు. క్రైమ్ జరిగిన తీరు, ఇండో స్పిరిట్స్కి వచ్చిన లాభాలు, ఆధారాలు చెరిపేందుకు చేసిన ప్రయత్నం, డిజిటల్ డేటా ధ్వంసం చేసిన తీరు అన్నీ పిఎల్ఎంఏ కింద కేసు దర్యాప్తు చేయడానికి అనుకూలమైనవని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు అవకాశం ఇచ్చిన కోర్టు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించింది. కస్టడీ ముగిసిన అనంతరం ఈ నెల 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈరోజు జడ్జిమెంటులో ఈడీ కస్టడీకి 23వ తారీఖు వరకు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. దానికి మరి అడ్వకేట్లతో మాట్లాడి ఏం చేయాలనేది, చట్టపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలా, ఏం చేయాలనే దాని మీద ఇది జడ్జిమెంట్ పరిధిలోకి పోయింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. సరే, ఏది ఏమైనా ఇది కక్షపూరితమైనటువంటి ఈ అరెస్ట్ ఫస్ట్ నిన్న అరెస్ట్ చేసుడే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద కక్ష తీసుకునే విధంగా వ్యవహరించారు. దాంతో నిన్న మనం చెప్పినట్టే ఈ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా పక్కకు పెట్టిండ్రు. దానికి తోడు ఈ ట్రాన్సిస్టర్ అండర్టేకింగ్ రూల్స్ను కూడా
అండర్టేకింగ్ రూల్స్ను కూడా మరి వ్యతిరేకంగా చేసింది కాబట్టి ఇప్పుడు ఇది కోర్టు పరిధి పోయింది. సరే ఏది ఏమైనా ఇవాళ పూర్తిగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతలు ఉన్న కాడ వాళ్లకు అక్కడ అధికారం ఆ రాష్ట్రాల్లో రాదనుకున్న కాడ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునేటువంటి విధానం నడుస్తుందనేది దీంతో మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అట్లనే కేసీఆర్ మీద లేకపోతే కేసీఆర్ను డిమోరల్ చేయాలని చెప్పి కవిత గారి మీద కూడా నిన్న ఈ యొక్క అక్రమంగా అరెస్ట్ చేసింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం.